సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠానికి వెళదామండి. మార్క్ గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 27వ వచనం. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు, కావున మీరు బహుగా పొరపడుచున్నారని వారితో చెప్పెను. ప్రార్థన చేసు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే ఉంది నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు దేవుడు ఎవరికి దేవుడు. దేవుడు ఎవరికి దేవుడు, ఇదే పాఠం పేరు. ఎవరికి దేవుడు. తండ్రైన దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించి ఈ లోకములోని ప్రతి ఒక్కరిని కాపాడాలి, ప్రతి ఒక్కరిని రక్షించాలనే ఆయన కోరుకున్నారు. ఎందుకనంటే మనిషి ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏమైపోయారంటే అజ్ఞానంగా, మూర్ఖంగా మారిపోయారు. ఎలా మారిపోయారనంటే ఒక విధంగా చూస్తే చనిపోయారనమాట. చనిపోవడం అంటే బ్రతికే ఉన్నారు. మనిషి బ్రతికే ఉంటాడో కానీ చచ్చిపోయినట్టే, చనిపోయిండు. ఎలా చనిపోయిండు? ఎలా అంటే ఇప్పుడు ఆదాము అవ్వ వాళ్ళిద్దరూ కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించారు. అంటే వాళ్ళు చనిపోయారు. ఎలా చనిపోయారు? ఆత్మీయంగా చనిపోయారు. శరీరపరంగా బ్రతికే ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున మనిషి చనిపోయారు. వట్టి ఏముందంటే ఊపిరే ఉంది. ఆ తర్వాత ఏముందంటే శరీరం ఉంది. ఇక్కడ దేవుడు చెబుతున్న విషయం ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న సందర్భాల్లో రెండు విషయాలు ఉంటాయి అన్నమాట. ఒకటి ఆత్మ సంబంధమైనది, రెండు శరీర సంబంధమైనది. ఇక్కడ ఆత్మ సంబంధమైనది ఏంటి అని అంటే ఆత్మ సంబంధమైనది ఆత్మ, శరీర సంబంధమైనది శరీరం. వాళ్ళని మాట్లాడొద్దని చెప్పాడా? ప్రార్థన జరుగుతుంది. అసలు కొద్దిగన్నా భయం లేదే. ఇక్కడ జరిగిన విషయం ఏంటనంటే మనిషి శరీరపరంగా చనిపోతారు, ఆత్మపరంగా కూడా చనిపోతారు. అంటే ఈ రెండు విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఒకటి, శరీరపరంగా చనిపోయినప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది. తర్వాత మనిషి శరీరం ఉండి ఆత్మ చనిపోతుంది. ఎలాగా అనంటే ఇక్కడ చెబుతున్న విషయం ఏంటనంటే మార్క్ రాసిన సువార్త 12వ అధ్యాయం 27వ వచనంలో ఆయన సజీవుల దేవుడే గాని మృతుల దేవుడు కాడు, కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పెను. ఆయన ఎవరికి దేవుడు అనంటే సజీవులకే దేవుడు. బ్రతికి ఉన్న వారికే దేవుడు గాని చనిపోయిన వారికి దేవుడు కాదు. ఒకటి, శరీరపరంగా చనిపోయినా ఆయన దేవుడు కాడు. ఆత్మ సంబంధంగా ఆత్మను చంపేసిన, ఆత్మీయంగా చనిపోయిన ఆయన దేవుడు కాడు. ఈ విషయం మీకు అర్థం అవ్వాలంటే ఒక విషయం గమనించండి. ఒక్కసారి గన దేహంలో నుంచి ఆత్మ బయటకు వచ్చిందో
నువ్వు ప్రభువా అన్నా పట్టించుకోడు, ఇక ఏదన్నా కానీ ఆయన పట్టించుకోడు. ఇక ఆయన ఆత్మ మనలో జీవిస్తుంది కాబట్టి ఈ ఆత్మ ఎవరిచ్చారనంటే అది దేవునిది. ప్రసంగి 12:7 మన్నైనది మరలా మట్టికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోవును. ఎప్పుడైతే ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతుందో, మనిషి దేహంలో నుంచి ఎప్పుడైతే బయటకు వస్తుందో, ఇక ఆ తర్వాత నువ్వు ప్రభువా అన్నా పట్టించుకోడు, ఇక ఏమీ కూడా పట్టించుకోడు. అదే చెబుతున్న విషయం. మృతులకు ఆయన దేవుడు కాడు. ఇప్పుడు నువ్వు దేహంలో నుంచి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత నువ్వు ప్రభువా అన్నా పట్టించుకోడు, నువ్వు కేకలేసినా పట్టించుకోడు. అదే విషయం మత్తయి గారు రాసిన సువార్త 7:21 చెబుతారు. ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే చేరును అని చెబుతారు. ఆ తర్వాత కింద వచనాల్లో చెబుతారు కదా, ప్రభువా నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, అది చేయలేదా, ఇది చేయలేదా అంటే మీరెవరో అని అడుగుతారు. ఇప్పుడు దేవుడు ఎవరికి దేవుడు అని అంటే సజీవులకే దేవుడు. నువ్వు నీ దేహంలో ఆత్మ ఉన్నప్పుడు నువ్వు ప్రభువా అని పిలు, ఆయన పలుకుతుంది. ప్రభువా అని పిలు, ఆయన నీ వద్దకు వస్తారు, నిన్ను కరుణిస్తారు, నిన్ను కాపాడుతారు, నిన్ను రక్షిస్తారు. ఆయన సజీవులకే దేవుడు. ఆ తర్వాత ఆత్మీయంగా ఇప్పుడు దేవుడు చెప్పిన మాటను నువ్వు వినుకోకుండా నువ్వు అజ్ఞానంగా జీవిస్తే, దేవుని ఆజ్ఞను నువ్వు అతిక్రమిస్తే నీ ఆత్మ ఏమైపోతుంది? ఆత్మీయంగా నువ్వేమైపోతావు? చనిపోతావు. ఆత్మీయంగా చనిపోతే దేవుడు నిన్ను పట్టించుకోడిక. ఎందుకంటే ఆయన చెప్పిన మాట నువ్వు వినట్లేదు. ఈ రోజున భక్తి అంటారు కానీ భక్తి అని ముసుగులేసుకొని స్త్రీలు చర్చిల వరకే భక్తి వీళ్ళకి, ఆ తర్వాత భక్తి ఉండదు వీళ్ళకి. వీళ్ళు ఏమైపోయారంటే చనిపోయారు. వీళ్ళ ఆత్మ ఏమైపోయిందంటే చనిపోయింది. వీళ్ళు బ్రతుకున్న శవాలీళ్ళు. ఎందుకంటే నోరు కుదురు లేనప్పుడు, ప్రవర్తన సరిగా లేనప్పుడు నువ్వు చనిపోయినావు. నీ ఆత్మను నువ్వేం చేశావు? చంపేసి నువ్వు ఆత్మీయంగా నువ్వు చనిపోయినావు. నువ్వు గర్వంగా మాట్లాడుతున్నావంటే, నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావంటే దేవుని ఆత్మ నీలో లేదు, దెయ్యం ఆత్మ ఉంది నీలో. సౌలు తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు సాతాను పరలోకం ద్వారబంధం వద్ద అక్కడ ఉండి ప్రభువారితో ఏమని చెబుతున్నాడు? ప్రభువా, ఇంకో సౌలులో నుంచి నీ ఆత్మను తీసేస్తే నేను వెళతా ప్రభువా అని చెప్పింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ వచ్చేసిందో బయటకు దురాత్మ వెళ్ళిపోయింది. దురాత్మ వెళ్ళిపోయిన కానించి సౌలుకు మొదలైందేంటి? కోపం. సౌలుకు మొదలైందేంటి? అసూయ. సౌలుకు మొదలైందేంటి? కక్ష. సౌలుకు మొదలు లేనిదేంటి? సంతోషం. అల్లుడినే సంపాలని వెంటపడ్డడం. కూతురి విషయాల్లో కొడుకుని ఏమని తిట్టిండు? బూతు మాట, ఆగడి కొట్టుదానా కొడక అని. చూశారండి? సౌలు ఎప్పుడు కూడా సంతోషంగా లేడు. దేవుడు 40 సంవత్సరాలు ఇస్తే రాజ్య పరిపాలన చేయవని ఎన్ని సంవత్సరాలు? సుమారు ఒక 10 సంవత్సరాలు కూడా సంతోషంగా చేయాలి. కారణం ఏంటి? ఆయనలో ఏమి లేదు? దేవుని ఆత్మ లేదు. ఎవరున్నారు? దురాత్మ. నీలో దురాత్మ ఉంటే నువ్వు సంతోషంగా ఉండలేవు, నువ్వు ఆనందంగా ఉండలేవు, ఒక్క నిమిషం కూడా నువ్వు సంతోషంగా ఉండలేవు. అలా మాట్లాడుతూనే ఉంటావు, అలా ఉంటావు. ఒక్కసారి నీకు బీపీ పెరిగిపోయింది, కోపం వచ్చింది. ఎందుకంటే నీలో దురాత్మ ఉంది. సౌలును కూడా అంతే. జరిగిన విషయం ఏంటంటే సౌలు ఆ దురాత్మ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నా ఆయనకు అర్థం అవ్వదు. అప్పుడు వాళ్ళు అక్కడ పిలిచినప్పుడు, రాజా ఏం కావాలంటే అనోడు, రాజా అని తింటామంటే అనోడు. అసలు దేనికి కూడా ఆయన సంధించేవాడు కాదు, దేనికి కూడా అసలు ఇదయ్యేవాడు కాదు. అప్పుడు దావీదు గారు వచ్చి మరలా కొడితే అప్పుడు దురాత్మ వెళ్ళిపోయేది. దేవుని ఆత్మ ఉన్న దావీదు గారు ఏమో సంతోషంగా ఆనందంగా ఉండో, దురాత్మ ఉన్న వ్యక్తి ఏమో ఆనందంగా సంతోషంగా లేడు. అదే ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు.
శరీర పరంగా నువ్వు చనిపోయినా నువ్వు బ్రతికున్నప్పుడే దేవుడు, తర్వాత కాదు. ఆ తర్వాత ఆత్మీయంగా నువ్వు నీ ఆత్మ బతికుంటేనే దేవుడు. నువ్వు ఆత్మీయంగా నువ్వు చనిపోయావనుకోండి, ఆయన పట్టించుకోడు నిన్ను. నీ పరిస్థితి భయంకరంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుందండి. రోమిలు రాసిన పత్రిక 1:12 దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వకపోతే దేవుడు భ్రష్ట మనసుకు నిన్ను అప్పగిస్తారు. అప్పుడు నువ్వు నీ పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? భయంకరంగా ఉంటుంది. ఈ రోజున దేవుని ఆత్మను మనిషి పోగొట్టుకొని దెయ్యం ఆత్మను పెట్టుకొని కుటుంబాల్లో సంతోషం లేకుండా, ఆనందం లేకుండా జీవిస్తున్నారు. నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా? దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు ప్రార్థన చేయకుండా ఉండలేవు, వాక్యం చదవకుండా ఉండలేవు, ప్రవర్తన కాపాడకుండా ఉండలేవు. ఎప్పుడో దేవుని ఆత్మ నీలో ఉండప్పుడు. అదే దెయ్యం నీలో ఉంటే నిన్ను ప్రార్థన చేయనీడు, వాక్యం చదవనీడు, తర్వాత నీ ప్రవర్తన సరిగా ఉన్నీడు. నీలో ఉంది ఎవరో, దేవుడా దెయ్యమా? దెయ్యం ఉంటే నువ్వు ఎక్కువ కాలం జీవించలేవు, నువ్వు ఎక్కువ కాలం సంతోషంగా ఉండలేవు. అదే దేవుడు నీలో ఉంటే నీ ఆయుష్కాలం పూర్తయ్యేంత వరకు కూడా దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటారు. తల్లి గర్భంగా పిండంగా ఏర్పడ్డ కానించి ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని నేను నిన్ను ముద్దాడతానని ఆయన చెబుతున్నారు. ఆయన మాట విన్నప్పుడు ఇంకా ఆయన చెబుతున్న విషయం ఏంటో తెలుసండి? నీ పిల్లలను చూసేదవు యెహోవా యందు భయభక్తులు గలవాడు. నీ పిల్లలను చూస్తూ, నీ పిల్లలంటే నీకు పుట్టిన పిల్లలు, వారికి వివాహమైన తర్వాత వారికి పుట్టిన పిల్లలు. దేవుడు అంతకాలం ఆయుష్నిస్తారు. ఎప్పుడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. అదే ఆయన మాట వినకపోతే ఏంటి నీతో పని? ఇంకా ఏంటండి నీతో పని? భూమి మీద పుట్టినందుకు నువ్వు దేవుని మహిమార్థమై నువ్వు జీవిస్తున్నావా? నీ ద్వారా దేవునికి మహిమ వస్తుందా? దేవుని గురించి నువ్వు ప్రకటిస్తున్నావా? ఒక వాక్యం చదవు, వాక్యం చెప్పు, ప్రార్థన చేయు, కుటుంబ ప్రార్థన ఉండదు, ఏది ఉండదు. ఎందుకు మరి? ఇంకా నువ్వు దేవుడు నిన్ను ఎందుకు కాపాడాలి ఒక్కసారి ఆలోచించు. దేవుడు చూస్తరు వినకపోతే అంతే నీ పరిస్థితి. సామెతలు 29:1 ఉంటుంది, ఎన్నిసార్లు గద్దించిన విననల్ల నాడు ఏమైపోతారంట? హఠాత్తుగా నాశనం అయిపోయినాను. నువ్వు అట్టవ్వకూడదని దేవుడు కోరుకుంటుండవు. నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటుండవు. ఆయన యందు ఉన్నవారు, ఆయన యందు భయభక్తులు గలవారు నీటి కాలువన ఎర్ర నాటబడిన మొక్క ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. వారికి ఏది కూడా కొదువయ్యే ఉండదు. కీర్తనలు 34 ఉంటుంది. సింహపు పిల్లలు సింహపు పిల్లలు లేవి గలవే ఆకలి కొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అని చెబుతున్నారు. అన్ని సమయాల్లో దేవుడు నిన్ను ఆదుకుంటాడు, నిన్ను కాపాడుతాడు. ఎప్పుడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. దేవుడు ఎవరికి దేవుడు అని అంటే సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు ఆయన కాడు. మీకు ఎన్ని విషయాలు చూపించాను? 2 విషయాలు చూపించాను. ఒకటి ఏంటంటే శరీరపరంగా ఆత్మ వెళ్ళిపోతే ఇక పట్టించుకోడు, తీర్పే. ఇక తర్వాత నువ్వు ఏదన్నా పట్టించుకోడు. కేకలేసినా ప్రభు తప్పయింది అన్నా కానీ ఆయన పట్టించుకోడు. ఇక అర్థమవుతుందంటే అప్పుడు నీకు దేవుడు కాదు, అప్పుడు తీర్పు జరిగిద్ది. ఇక క్రీస్తు న్యాయపీఠం ఎదురు నిలబడ్డప్పుడు ఈ దేహంతో జరిగించిన దానికి అది మంచిదైనా సరే చెడ్డదైనను సరే ప్రతి ఒక్కటి దేవుని లెక్క చెప్పాలి. నీ దేహంలో ఆత్మ ఉన్నప్పుడు నువ్వు తప్పు చేసావనుకోండి, అబద్ధం ఆడేవనుకోండి, ప్రభా నన్ను క్షమించు ప్రభు అని వేడుకుంటే ఆయన క్షమిస్తారు. సజీవుడికే దేవుడు ఆయన. ఆ తర్వాత దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆత్మీయంగా నువ్వు చనిపోతే ఆయన దేవుడు కాదు. ఆత్మానుసారంగా దేవుని మాట విని నువ్వు నడిస్తే అప్పుడే నీకు ఆయన దేవుడు. అర్థమవుతుందండి? అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్నే పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.